ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. అనేక మంది ఫోన్ల ద్వారా కామెంట్ బాక్సుల్లో కొన్ని సందేహాలు అడుగుతూ ఉన్నారు. ఎక్కువగా ఫోన్ చేసి అడుగుతుంటారు. మరి కొంతమంది కామెంట్ బాక్సుల్లో పెడుతూ ఉంటారు. ఈ బిల్వపత్రాలు, తులసీ దళాలు భగవంతుడికి అత్యంత ప్రియమైనటువంటివి అనేది అందరికీ తెలుసు. ఇవి శివకేశవుల ఇద్దరికి కూడా ప్రీతిపాత్రమైనటువంటి తులసి బిల్వ నిర్గుంఢి జంభీరామలకంతదా పంచబిల్వమితి ఖ్యాతి ఏకబిల్వం శివార్పణం అనే మాట మీరు వినుంటారు. ఇక్కడ మనకు ఈ రోజుల్లో ఏమవుతుందంటే, ఆ బిల్వార్చన చేయమన్నారని మనం యథేచ్ఛగా ఆ బిల్వపత్రాలను మనం సేకరిస్తూ ఉంటాం. ఇది అశాస్త్రీయం. శాస్త్రంలో ఏం చెప్పబడిందో దాన్ని గ్రహించాలి. తెలియనప్పుడు ఇతరులను అడిగి తెలుసుకొని మనం ఆ విధంగానే వాటిని సేకరించి పూజించి తరించి అఖండమైన పుణ్యాన్ని చేకూర్చుకోవాలి. అంతేగాని యథేచ్ఛగా చేసి ఆ పుణ్యానికి బదులు పాపాన్ని కొని తెచ్చుకున్నాం మనకి. ఎందుకంటే వృక్షాలు మనకు మూలాలు. ఎందుకంటే వృక్షం అనేటటువంటిది మనల్ని రక్షిస్తూ ఉంటుంది. వాటిలో జీవం ఉంటుంది. అందులో ఇవి దైవ సంబంధమైనటువంటి వృక్షాలు. తులసి కానీ, అలాగే బిల్వం కానీ, మారేడు. కనుక శాస్త్రంలో ఇవి ఎప్పుడు తుంచాలి, ఎప్పుడు తుంచకూడదు అనేది మనకు స్పష్టంగా చెప్పున్నాడు. ఇప్పుడు బిల్వాన్ని తీసుకున్నాము. లింగ పురాణంలో బిల్వం గురించి ఎప్పుడు తుంచకూడదు అనేది నిఖచ్చితంగా తెలియజేసినారు. అదేముందులేండి అని తుంచి తెలియనటువంటి పాపాన్ని మనం కొని తెచ్చుకుంటాం. అదేంటండి ఇన్ని నియమాలు పెడితే మేము అర్చించేది ఎలాగండి అని అనకూడదు. అర్చించాలి అన్నప్పుడు నీకు ఎలా అర్చించాలనేది కూడా శాస్త్రం చెప్తుంది. ఏ కోరికలైతే నువ్వు కోరుకుంటున్నావో భగవంతుడి నుండి, ఆ కోరికలు తీర్చుకునేదానికి ఒక విధి విధానం అనేటటువంటిది శాస్త్రం చెప్పబడింది. ఇక్కడ లింగ పురాణం ఏం చెప్తుంది చూడు. అమృతోద్భవ శ్రీవృక్ష మహాదేవ ప్రియ అన్నాడు. అమృత సమానమైనటువంటిది శ్రీవృక్షము మహాదేవుడికి అత్యంత ప్రియమైనటువంటిది. సదా గృహ్ణామి తవ పత్రాన్ని శివ పూజార్థం మాధరాత్తమి. శివ పూజ కోసంగా తుంచేటటువంటివి, శివార్చన కోసం తుంచేటటువంటి బిల్వపత్రాలు ఎలా తుంచాలి అనేది ఇక్కడ మనకు లింగ పురాణంలో చెప్తుంది. ఏమని? అమావర్తీసు అమావారికాస్తు సంక్రాంత్యా మష్టమ్యామిదం వాసరే బిల్వపత్రం నచ చిధ్యా చిచ్చేన్న నరకం ప్రజేత్ అన్నారు. ఇక్కడ నరకం అంటే ఏమిటి? దుఃఖం అనుభవిస్తారు అని అంటున్నారు. ఏ రోజుల్లో? చతుర్దశి. బాగా ఈ వీడియో 2-3 సార్లు విని మీరు ఎక్కడైనా రాసి పెట్టుకోండి. చతుర్దశి నాటి చతుర్థి, అదే చవితి అంటారు. చతుర్థి, అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య, ఇక రవి సంక్రమణాలు ఉంటాయంటే నెలకొక్కసారి వచ్చేటటువంటి సంక్రమణం ఉంటుంది. ఆ సంక్రమణ సమయాల్లో ప్రత్యేకించి సోమవారము బిల్వపత్రాల్ని తుంచకూడదు అని ఇక్కడ మనకు శాస్త్రం చెప్తుంది లింగ పురాణం. ఆ తుంచే ముందు మీరు చూసుకోవాలి, ఈరోజు తిథి ఏంది, వారం ఏంది, నక్షత్రం ఏంది అని. ఇక్కడ మనం ఈరోజు చతుర్థి అంటే చవితి రోజు తీసుకున్నాం. తుంచేటప్పుడు ఆ చవితి
సోమవారం ఉండిందనుకోండి, తుంచకూడదు. అలాగే అష్టమి రోజు నువ్వు తుంచాలనుకుంటున్నావు అనుకో, ఆ రోజు సోమవారం ఉందనుకో, సోమ అష్టమి అసలు పనికిరాదు. అంటే చెప్పినటువంటి చవితి, అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య ఈ సంక్రమణాల్లో సోమవారం లేకుండా చూసుకోవాలి. సోమవారం ఉంటే మరీ నిషిద్ధం. కనుక ప్రత్యేకించి సోమవారం మేము తుంచుతామండి ఎన్ని లేదంటే కుదరదు. నేను చెప్పేది అర్థమవుతుంది కదా. మరి పూజకి ఎలా చేయాలండి? ఇన్ని తిథులు చెప్పినారు, అందుకే చెప్పారు బిల్వపత్రానికి అపవిత్రత అనేది లేదు. ఒకసారి ఉపయోగించినటువంటి బిల్వపత్రాన్ని అంటే మారేడు దళాన్ని నువ్వు తీసి శుభ్రపరిచి, నీటితో దాన్ని శుభ్రపరిచి పునఃపూజకై నువ్వు వినియోగించుకోవచ్చు. దానికి అపవిత్రత అనేటటువంటిది లేదు. ఇది గుర్తుపెట్టుకో. అందుకని నిషిద్ధ సమయాల్లో కోయకుండా ఏ సమయాల్లో కోయాలో కోసుకొని వాటిని ఒక వస్త్రంలో కట్టిపెట్టుకొని మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ తిథులు గుర్తున్నాయి కదా, ఏమిటవి? చవితి, అష్టమి, నవమి, చతుర్దశి, అలాగే అమావాస్య, సంక్రమణాలు, సోమవారం కోయకూడదు. మిగతా రోజుల్లో కోసి చక్కగా నువ్వు శివార్చనకై వాటిని వినియోగం చేసుకోవచ్చు. అర్థమైందనుకుంటాను. ఇక తులసి విషయానికి వస్తే, తులసి చాలా పవిత్రమైనటువంటిది. అంటే మృత్యువుని కూడా దాటి వేస్తుంది. అంటే తు అంటే మృత్యు అని, లసి అంటే ధిక్కరించేటటువంటి, అంటే మృత్యువుని కూడా ధిక్కరిస్తుంది. మరణ సమయంలో ఎవడైనా తులసిమాలను ధరించి ప్రాణం వదిలేననుకోండి, వాడు నేరుగా వైకుంఠానికి వెళతారు. తులసికి అంత శక్తి ఉంది. ఇది దేవీ భాగవతం చదివితే తులసి యొక్క మాహాత్మ్యం అద్భుతంగా అక్కడ మనకు కనిపిస్తుంది. ఆ దేవీ మాహాత్మ్యంలోని ఇక్కడ చెప్పింది తులసిని ఎప్పుడు కోయిరాదు. పౌర్ణమి, అమావాస్య గుర్తుంచుకోండి. తులసిని పౌర్ణమి, అమావాస్య, ద్వాదశి, అలాగే సంక్రమణ సమయాల్లోనూ, ముఖ్యంగా శ్రవణ నక్షత్రం ఉన్న రోజు, ఉభయ సంధ్యా సమయాల్లో, అలాగే రాత్రి పూట, ఇక మధ్యాహ్నము, మిట్ట మధ్యాహ్నం కోయకూడదు. ఇక రాత్రి ధరించినటువంటి వస్త్రంతో, మలిన వస్త్రంతో తులసిని కోయకూడదు. చక్కగా మీరు స్నానం చేసుకొని తులసికి నమస్కారం చేసుకొని, హరిపూజార్థంగా మేము నిన్ను తుంచుతున్నాం తల్లి, శ్రీహరి అర్చన కోసంగా అని ప్రార్థన చేసి వాటిని తుంచుకోవాలి. అర్థమైందే. ఇక వారాల్లోకి వస్తే ఆదివారము, మంగళ, గురు, శుక్ర ఈ వారాల్లో తుంచకూడదు. తులసిని తుంచకూడదు. ఎప్పుడు తుంచాలి అని అంటే సోమ, బుధ, శనివారం. మరి నిత్యం తులసి ఆరాధన చేయాలి కదండి, మేము ఏం చేయాలి అని మీకు ఒక ప్రశ్న. ఏం చెప్తున్నాను తెలుసా? 3 రాత్రులు నిద్రించినటువంటి తులసి ఉంది చూశారు, అది విష్ణువుకి అంత ప్రీతిపాత్రమైనటువంటి. ఉదాహరణకు మీరు సోమవారం కోసినారనుకోండి, సోమ, మంగళ, బుధ, చక్కగా వాటిని ఏదైనా ప్రదేశంలో ఎవరు తాకనటి ప్రదేశాల్లో పెట్టినారనుకో, 3 రాత్రులు నిద్రించిందనుకో, ఆ తర్వాత రోజు వాటితో ఒక విష్ణు సహస్రనామం కానీ, ఒక వెంకటేశ్వరుని యొక్క అష్టోత్తరం కానీ ఇలా చేస్తూ తులసి ఆరాధన చేశాడనుకో, ఆ ఫలితము అనంతంగా ఉంటుందని శాస్త్రం చెప్తుంది. అందుకని యథేచ్ఛగా మనం ఏం చేస్తాము, 1,00,000 తులసిమాల పూజని, 1,00,000 బిల్వార్చనని ఇవన్నీ చేస్తున్నారు. వీటిలో ఎంత మాత్రం సత్యం ఉందనేది ఆ పరమాత్మకి తెలియాలి.
వారు ఏ సమయంలో తులసిని కానీ బిల్వపత్రాన్ని కానీ వాళ్ళు కోస్తున్నారో అనేది ముఖ్యం. అలా శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాన్ని ఉల్లంఘించి చేసినావనుకో ఏమవుతుంది? శాస్త్ర ఉల్లంఘన దోషంతో పాటు ఏ పుణ్యాన్నైతే నువ్వు అర్థిస్తున్నావు పరమాత్మ నుండి, అది నీకు దక్కకపోయినప్పుడు నీ దుఃఖం అలాగే ఉంటుంది కదా. అర్థమైందనుకుంటా. కనుక మారేడు దళాల్ని, తులసిని ఎలా కూయాలో, ఎలా చేయాలో అనే అంశాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి. ఈ వీడియో నేను చిన్నదే ఇది, ఎందుకంటే అనేక మంది ప్రశ్నిస్తున్నారు, వారికి సమాధానంగా నేను వీడియో చేస్తాను అన్నాను. ఎందుకంటే తెలుసుకోవాలి. ఇప్పుడు వచ్చేటటువంటి ప్రపంచమంతా కూడా ఏదో తెలియదు, ఆయన చేసినారు మనం చేస్తున్నాం, ఆయన చేసినారు మనం చేస్తున్నాం అనేటటువంటి అనుకరణతో కూడుకున్నటువంటి ప్రపంచంలో బ్రతుకుతున్నాం. కనుక చక్కగా పెద్దవారిని సంప్రదించి వారి సూచనల మేరకు విషయాన్ని గ్రహించి ఈ మారేడు దళాన్ని, తులసి దళాన్ని గ్రహించే విధానాన్ని తెలుసుకున్నారు కనుక ఆ ప్రకారంగా నువ్వు చేసి ఆరాధించి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.